వీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ లోపభూయిష్టమైన డిజైన్ల వల్లే కూలిపోయిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో నిర్మించిన ప్రాజెక్టులు ఇప్పటికీ బలంగా ఉన్నాయని గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్ కాల్వపై నిర్మించిన జాకోరా చందూర్ ఎత్తిపోతల పథకాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. సిద్ధాపూర్ జలాశయ పనులను పరిశీలించారు. ప్రజాపాలనలో నీటిపారుదల రంగానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. సవరించిన అంచనాల ప్రకారం సిద్ధాపూర్ రిజర్వాయర్కు 200 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాలువలను సౌర విద్యుత్ ఉత్పత్తికి వినియోగించేలా ముందుకెళ్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ హయాంలో డిజైన్ అయి మరి వాళ్ళ హయాంలో నిర్మించబడి లోపభూయిష్టమైన డిజైన్ లోపభూయిష్టమైన కన్స్ట్రక్షన్ వల్ల వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. కానీ మేము దాన్ని రాజకీయం చేయడం లేదు. చాలా స్పష్టంగా జాతీయ స్థాయిలో ఈ బ్యారేజ్లని పరిశీలన చేసిన అన్ని మరి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ సంస్థలు కూడా అది డిజైన్లో నిర్మాణంలో లోపభూయిష్టంగా ఉన్నందుకే ఫాల్టీ డిజైన్ పూర్ కన్స్ట్రక్షన్ పూర్ మెయింటెనెన్స్ వల్లనే కూలిపోయింది చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మా ప్రభుత్వంలో మేము ఆ యొక్క బ్యారేజ్లని పూర్తిగా ఎందుకు జరిగింది టెస్టులు చేయించి తిరిగి పునరుద్ధరణ కోసం ప్రయత్నం చేస్తున్నాం.